ఈరోజు నేను మీకు చెప్పాలని అనుకున్న వర్తమానము ఏమిటి అనంటే, ప్రార్థనకు 4 రకాల జవాబులు ఉన్నాయి. చెప్పండి, ప్రార్థనకు 4 రకాల జవాబులు. ప్రార్థన అనే మాట బైబిల్ గ్రంథములో 1260 సార్లు వ్రాయబడింది. అన్ని ఎక్కువ మార్లు ఏ పదము కూడా వ్రాయబడల. అది అటుంచితే ప్రార్థన దావీదు చేసిన ప్రార్థన, సొలొమోను, ఇలా వృత్తాంతం అన్నమాట. 265 ప్రార్థనలు ఉన్నాయి. ప్రార్థన అనే మాట మాత్రం 1260 సార్లు ఉంది. బైబిల్లో అన్నిసార్లు ఏ మాట లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఇన్నిసార్లు దేవుడు ఆ పదాన్ని పెట్టారు? ఎందుకు ఇంత విపులంగా వృత్తాంతాన్ని ఎందుకు వ్రాయించి పెట్టారు తన గ్రంథములో అంటే, ప్రార్థన చాలా ప్రధానమైనది. చెప్పండి, ప్రార్థన చాలా ఇంపార్టెంట్. దేవుడు తన పిల్లలమైనటువంటి మనందరము కూడా ప్రార్థించాలని కోరి, ప్రార్థిస్తామని ఎంచి, అన్నిసార్లు అందరి ప్రార్థనలు, ప్రార్థనా వృత్తాంతాలు దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథములో రాసిపెట్టారు. దేవునికి స్తోత్రం. చదివేసి, వినేసి, రాసేసుకుని బాగా చెప్పారు, పర్లేదు, ఏం చెప్పారు అని మార్కు లేకుండా, మీరు వినిన విషయాలు, మీరు చదివి నేర్చుకున్న సంగతులు, ప్రార్థన గురించి మీరు విడిచిపెట్టకుండా మీరు ప్రార్థించాలి, ప్రార్థనలు నేర్చుకోవాలి, ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకొని ప్రార్థనా యోధులుగా, ఏమండి, ప్రార్థనా వీరులుగా మీరు, నేను, మనం ఉండాలి అనేది దేవుని కోరిక. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు 2025 సంవత్సరాలకు ముందు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన ప్రారంభము నుంచి ముగింపు వరకు కూడా ఆయన జీవితంలో ఒక ప్రధాన భాగం అయిపోయింది ప్రార్థన. పుట్టినప్పటి నుంచి శిలువ పైన ప్రాణం అర్పించే వరకు ప్రార్థన, 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 ప్రార్థన. దేవునికి స్తోత్రం. బైబిల్లో చాలాసార్లు వ్రాయబడింది, ప్రార్థన చేయుట యందు రాత్రి గడిపెను. పగలంతా మందిరంలో బోధిస్తూ రాత్రంతా ప్రార్థన చేశాను. ఏమండి, దేవుడు మనందరి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభులు వారే అంత మరి ప్రార్థనా జీవితాన్ని అనుసరిస్తే ఆ ప్రార్థన మీద ఆయన అంతలా ఆనుకుంటే మనమండి, మనం ఇంకెంతలా ఆనుకోవాలి? కాబట్టి ప్రార్థన చేయటం మర్చిపోకండి, ప్రార్థించటం నేర్చుకోండి, ప్రార్థన చేసుకోవడం నేర్చుకుని ప్రార్థనా జీవితాన్ని ఇంకా మీరు పెంపొందించుకోవాలని నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థనే మన ఆయువు పట్టు, ప్రార్థనే మన ఆశీర్వాదాల గని.
ఏమండి? రైట్. అయితే ఈరోజు నేను చెప్పే వాక్యం ఏంటంటే, ప్రార్థనలకు 4 రకాలైన జవాబులు ఉన్నాయి. చెప్పండి, 4 రకాలైన జవాబులు ఉన్నాయి. మనం ఆరాధించే దేవుని పేర్లలో ఒక పేరు ప్రార్థన ఆలకించువాడా. చెప్పండి, మన దేవుని పేర్లలో ఒక పేరు ప్రార్థన ఆలకించువాడా. అవును, ఎవరు చేసినా, ఎక్కడ చేసినా, చిన్నదైనా పెద్దదైనా ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. అయితే కొన్నింటికి ఎస్ అంటాడు, కొన్నింటికి వెయిట్ అంటాడు, కొన్నింటికి నో అంటాడు దేవుడు. మనకి ఎస్ అనే మాటే కావాలి. మనం ఏది ప్రార్థన చేస్తే అది అవును అని దేవుడు అనాలని మనం అనుకుంటాం. అలా ఎస్, అలా జరిగితే దేవుడు నా ప్రార్థన నాడోచ్చు అంటాం. మనం అడిగింది దేవుడు ఇవ్వలేదనుకోండి, నా ప్రార్థన వినలేదు, నా ప్రార్థనకి జవాబు లేదు, నా ప్రార్థన వినట్లేదు అనుకుంటాం. ప్రతి ప్రార్థన దేవుడు అంటాడు. అయితే కొన్నింటికి ఎస్ అంటాడు, కొన్నింటికి వెయిట్ అంటాడు, కొన్నింటికి నో, నాకు ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు. నువ్వు అనుకున్న జవాబు రాలేదని ప్రార్థన వినలేదు దేవుడు అనుకుని అభాండం వేయొద్దు, సణగొద్దు. నువ్వు అడిగిందెల్లా ఇవ్వలేదని ప్రార్థన వినట్లేదు నా ప్రార్థనని కూడా నీవు గొణగొద్దు. ప్రార్థన వింటాడాయన, ప్రార్థన ఆలకిస్తాడాయన, ప్రతి వారి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. అయితే ఆ ప్రార్థనలు కొన్ని అవునంటాడు, కొన్ని ఆగు అంటాడు, కొన్ని నాకు ఇష్టం లేదంటాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి ప్రార్థనకు జవాబు ఏంటంటే, ఏమండి, మొట్టమొదటి ప్రార్థనకు జవాబు ఏంటంటే ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 45వ వచనం. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొర్రను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. ఏంటి ఈ ప్రార్థన అంటే? జవాబు పొందుకొనని ప్రార్థన. చెప్పండి, ఇదేంటిది? ఏంటండి ప్రార్థనకి 4 రకాల జవాబులు అన్నారు, ఇదేంటి అంటే? అవును, హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలీలు ఏమండి దేవునికి మొర్ర పెడుతున్నారట, కన్నీరు కారుస్తున్నారట, బహుగా దుఃఖిస్తున్నారట, ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థనలు చేస్తున్నారట. అయితే వారి ప్రార్థనలు, వారి మొర్ర, వారి కన్నీరు దేవుడు వినటం లేదు, లక్ష్యం చేయట్లేదు, అస్సలు పట్టించుకోవట్లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు అస్సలు పట్టించుకోవట్లేదు. ఎందుకని? ఎందుకు దేవుడు ప్రార్థన వినట్లేదు? ఎందుకు దేవుడు వారి మొర్ర లక్ష్యం చేయట్లేదు? ఇంతగా కన్నీరు విడుస్తున్నా, ఇంతగా రోదన చేస్తున్నా ఎందుకు? నాకు తెలవదన్నట్టు, నాకేం తెలియదు అన్నట్టు ఎందుకు అలా వదిలేశాడు అంటే, ఆ పైన మనం చదువుకుంటే అవన్నీ అక్కర్లొద్దు, కానీ నేను ఒకే మాటలో మీకు చూపిస్తాను. 33వ వచనంలో,
మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. ఆ తర్వాత యెహోవా మీరు చెప్పిన మాటలు విని అనుంది. ఆ ముందేమని ఉంటుందంటే వినలేదు. చెప్పండి, దేవుని మీద మీరు విశ్వాసం ఉంచలేదు, దేవుని మాట మీరు వినలేదు. ఇలా వెళ్ళమంటే అలా వెళ్ళారు, అలా చెయ్యండి అంటే ఇలా చేశారు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి కాక నానా రూపాలు పెట్టుకున్నారు. దేవుడి మీద నమ్మకం ఉంచక మనుషుల మీద, రాజుల మీద, విగ్రహముల మీద వారు విశ్వాసం ఉంచారు. అందుచేతన దేవుడు వారి మొర్ర, వారి ప్రార్థన, వారి కన్నీరు లక్ష్యం చేయలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి మనం నేర్చుకుంటున్నాం, మనం ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం కానీ ప్రార్థనలకు జవాబు రావటం లేదు. మరి ఏమైపోతున్నాయి ప్రార్థనలు? మన ఏడుపు, మన ఉపవాసం, మన దీక్ష, మన వారాలు ఏమైపోతున్నాయి? ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? దానికి జవాబు చెప్తున్నాను. ఆ ప్రార్థనలకు జవాబు రాదు. ఎందుకనంటే దేవుని మీద విశ్వాసం ఉంచక, దేవుని మాట వినక, వినండి, దేవుని మాట వినక, దేవుని మీద విశ్వాసం ఉంచక నీవు చేసే ప్రార్థనలు, నీవు చేసే అంగలార్పు, నువ్వు పెట్టే మొర్ర, నువ్వు కార్చే కన్నీరు, చేసే ఉపవాసం అంతా వ్యర్థం. ఏమండి, వేస్ట్. హల్లెలూయా. జవాబు తీసుకురాదది. జవాబు రాని ప్రార్థనది. ఏమండి, ఏశావు కూడా ఏమండి ప్రార్థన చేశాడు, బ్రతిమలాడాడు, ఎలుగెత్తాడంట, కన్నీరు విడిచాడంట, గుండె కొట్టుకున్నాడంట. అయినా కానీ అవకాశం దొరకలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు, అంతా సవ్యంగా ఉన్నప్పుడు చేయలేదు ప్రార్థన. తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆశీర్వాదాలు పోయాయి, ఆస్తి పోయింది, మోసపోయాడు, అందరి చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు, ఒంటరైపోయాడు. అప్పుడు ఏడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనం నేర్చుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రార్థన చెయ్యాలి. ఆరోగ్యం పోయిన తర్వాత కన్నీరు విడిస్తే, నీకు అవకాశం ఉన్నప్పుడే ప్రార్థన చెయ్యాలి. ఈ అవకాశాలు పోయాక నేను కన్నీరు విడుస్తాను, ఉపవాసాలు చేస్తానంటే ఫలితం లేదు. నీకు బలం ఉండగానే, శక్తి ఉండగానే, అవకాశాలు ఉండగానే నువ్వు దేవుణ్ణి వెతకాలి. ఇన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు, ఇంత స్థితిగతులు ఇచ్చాడు దేవుడు. అయినా దేవునితో మాట్లాడకుండా, దేవుని మీద విశ్వాసం ఉంచకుండా, దేవుని మాట చొప్పున చేయకుండా, అంతా నా ఇష్టం, నేనే రాజుని, నేనే మంత్రిని, నాకు తెలివి తక్కువ, డబ్బు తక్కువ అని మనం చలామణి అయ్యాము అని అంటే, ఏమండి, ఒకానొక సమయం వస్తుంది, అప్పుడు రొమ్ము కొట్టుకున్నా, కన్నీరు విడిచినా, ఉపవాసం చేసినా, మందిరములోనే తిష్ట వేసినా సరే దేవుని కృప మాత్రం అందదు.
యెషయా ప్రవక్త చెప్తారు కదా, యెహోవా దొరుకు కాలము ఇదే. దేవునికి స్తోత్రం. ప్రియ తల్లి, చెల్లి, సహోదరుడా, సహోదరి, ప్రార్థించడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ప్రార్థించడానికి మంచి సమయం ఇస్తున్నాడు దేవుడు. ప్రార్థించడానికి మంచి అనుకూలతనిస్తున్నాడు దేవుడు. ప్రార్థించు, ప్రార్థించు. నీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే ఒకసారి ఆలోచన చెయ్యి. వాక్యములో ఉన్నట్టుగా ఇశ్రాయేలు చేసినట్లుగా ఆయన మీద విశ్వాసం ఉంచే విషయంలో, ఆయన మాట వినే విషయంలో ఎక్కడైనా తప్పిపోతున్నావా? సరిచేసుకో, సరిచేసుకో, ఒప్పుకో, పశ్చాత్తాపపడు, క్షమించమని వేడుకో. యేసయ్య నిన్ను క్షమిస్తాడు. ఆ ఇబ్బంది తీసేసి నీ ప్రార్థనలన్నీ కూడా ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవ విషయం, మొదటి విషయం చెప్పాను, జవాబు పొందని ప్రార్థన. రెండవ అంశం ఏంటంటే కొంచెమే జవాబు పొందుకునే ప్రార్థన. చెప్పండి, కొంచెమే జవాబు పొందుకునే ప్రార్థన. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములను వెలిగించి మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరెల్ల చేయనట్లుగా, లిటిల్, ఇంగ్లీష్లో ఏమంటారు? కొంచెము అన్నదాన్ని లిటిల్, చిన్న, కొంచెం. మాకింత అవసరం ఉంది, మాకింత కావాలి, మాకింత అక్కర, ఇంత కొదువ, ఇంత జబ్బు, ఇంత నీరసం, ఇంత అప్పు అని ప్రార్థన చేస్తున్నాం. అంత అవసరములో, అంత అప్పులో, అంత రోగములో, అంత శత్రుత్వంలో దేవుడు ఎంత ఇచ్చారంట వారికి? కొంచెము తెప్పరిల్లేటట్లు. చెప్పండి, అడిగిందేమో ఇంత, పొందిందేమో ఇంత. చెప్పండి చెప్పండి, అడిగిందేమో, హల్లెలూయా. ఈ అనుభవాలు చాలా మందిలో ఉన్నాయి. ఇందాక మొదటి అంశం కూడా కొందరిలో ఉంది, ఇది మాత్రం ఇంకా ఎక్కువ మందిలో ఉంది. 10 అంశాల కొరకు ప్రార్థన చేస్తే 2 అంశాలకి జవాబు దొరుకుతుంది. మరి మిగతా 8 అంశాలు ఏమైపోయాయి? ఎందుకు రావట్లేదు? 5 అంశాల కొరకు ప్రార్థన చేస్తే 3 అంశాలు అవుతున్నాయి, 2 అంశాలు అలాగే ఉండిపోతున్నాయి. ఎందుకని? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనేక విషయాలు ప్రార్థన చేస్తున్నాం, అనేక సంగతుల కోసం మొరపెడుతున్నాం, కొంచెమే జవాబు దొరుకుతుంది. చెప్పండి, కొంచెమే. ఎంతో ప్రార్థన చేస్తున్నాం, కొంచెమే. ఎన్నింటి కోసమో అడుగుతున్నాము, కొన్నింటినే పొందుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా చూడండి, అడిగినదంతా పొందుకునే ప్రార్థన. చెప్పండి, మూడవది ఏంటి? మత్తయి సువార్త 8లో ఉంది, 8వ అధ్యాయం 2వ వచనం. అక్కడ ఒక కుష్ఠరోగి అంటాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను, కుష్టి జబ్బుతో ఉన్నాడు. యేసయ్య దగ్గరకు వచ్చి అంటాడు,
మీకు నచ్చితే, మీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు అన్నాడు. వెంటనే నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కా అని ఆయన అడిగింది చేసేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అలా గుడ్డోళ్ళు వచ్చారు, కుంటోళ్ళు వచ్చారు, మోగోళ్ళు వచ్చారు, చెవిటోళ్ళు వచ్చారు, పక్షవాయుతో వచ్చారు, రక్తస్రావరంతో వచ్చారు. వారు అడిగినది, వారు కోరుకున్నది పొందుకున్నారు. చెప్పండి, వారు కోరుకున్నది. దేవునికి స్తోత్రం. వారు అడిగినది, వారు కోరుకున్నది పొందుకున్నారు. ఈ ప్రార్థనకి ఏమని పేరు పెట్టుకున్నానంటే, అడిగినంత వరకే పొందుకునే ప్రార్థన. దేవునికి స్తోత్రం. మొదటి ప్రార్థన జవాబు రాని ప్రార్థన. రెండో ప్రార్థన కొంచెము జవాబు. మూడవ ప్రార్థన అడిగినంత జవాబు. నాలుగో ప్రార్థన అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, 21వ వచనం. మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఇచ్చు వాటి అన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి. చాలు తల్లి, అంతే మన మెసేజ్ ఈరోజు. ఏమండి, ఒకటి ఫస్ట్ ప్రేయర్ ఏంటి? జవాబు రాని ప్రార్థన. రెండో ప్రార్థన ఏంటి? కొంచెమే జవాబు పొందిన ప్రార్థన. మూడవది ఏంటి? అడిగినంత మా అబ్బాయి 10 రూపీస్ అడిగాడు అనుకో, 10 అడిగినంత. మా అబ్బాయి 10 అడిగాడు అనుకో, నేను 20 ఇచ్చాను అనుకోండి, 20 రూపీస్ ఇచ్చాను అనుకోండి, అడిగిన దానికంటే. నాలుగో ప్రార్థన ఏంటంటే అడిగిన దానికంటే. అబ్రహాము ప్రార్థన చేశాడు దేవునికి, అయ్యా నాకు ఇంత ఆస్తి ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, నాకు వారసుడు లేడు, ఆ యొక్క ఎలియాజరే కదా నా ఆస్తి అంతటికి వారసుడైపోతాడు, ఒక్క బిడ్డను నాకు దయచేస్తే, ఒక్క కుమారుడు నాకు ఇస్తే అని అడిగాడు. దేవునికి స్తోత్రం. 24వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, దేవుడు అబ్రహామును అన్ని విషయములలోనూ, ఒక కొడుకుని అడిగాడు, ఆస్తినిచ్చాడు, గొర్రెలనిచ్చాడు, పనివారినిచ్చాడు. అబ్రహాము ఇల్లునంట బంగారాన్ని అడుసుగా వేసి కట్టుకున్నాడంట. తన ఇంట్లో 390 మంది, 380 మంది పనోళ్ళంట రోజు. హల్లెలూయా. 24వ అధ్యాయం 1వ వచనం, అబ్రహామును దేవుడు అన్ని విషయములలో. 15వ అధ్యాయంలో ఏమంటాడు? ఎంత ఆశీర్వదించిననేమి నాకు పిల్లలు లేరు కదా, నా ఆస్తి అంతా కూడా ఎలియాజర్కి వెళ్ళిపోద్ది కదా, నేను దిక్కులేని వాడిని అయిపోతాను కదా అని బాధపడితే 24వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు అతడు అడిగినది, ఊహించినది దానికంటే అత్యధికంగా దేవుడు అతనికి దయచేశాడు. మనము సేవించుచున్న దేవుడు, మనం ఆరాధించుచు ప్రార్థించుచున్న దేవుడు అంత గొప్పవాడు. హల్లెలూయా. సొలొమోన్ దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి నాయనా అన్నాడు. ధనమో, రాజ్యమో, నా పిల్లలు తరతరాలు మహారాజులుగా ఉండాలనో, ఆస్తులో అడగక, నేను ఏది న్యాయమో గ్రహించినట్లు నాకు జ్ఞానం కావాలి అని అడిగాడు. దేవుడు
అతను అడిగినట్లుగా జ్ఞానం ఇచ్చాడు. అడగకపోయినా సరే కావలసి ఎవ్వరికి లేనంత ధనము, ఎవ్వరికి లేనంత పశుమంద, ఎవ్వరికి లేనంత. దేవునికి స్తోత్రం. హన్న ఒక్క కొడుకుని నాయనా నాకు ఈ నింద తీసేస్తే చాలు అన్నది. ఏమండి, ఇచ్చిన కొడుకును మళ్ళీ దేవుడికి ఇచ్చేసింది. నాకు నింద లేదు, నేను గొడ్రాలను కాదు, నాకు బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డ దేవుడి దగ్గర సేవలో ఉన్నాడు అని నెంబర్ 1గా చెప్పుకుంటుంది. అలాంటి ఆమెకి అడగకపోయినా తర్వాత 3 కొడుకులు 2 కూతుళ్ళు పుట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏవండి, మనము అడిగిన దానికంటే అత్యధికంగా దయచేసే దేవుడు మనతో ఉన్నాడు. మరి అలాంటిది అడగటానికే మనం సంశయిస్తున్నాం. అడగండి అంటే వాయిదాలు వేస్తున్నాం. ప్రార్థన చెయ్యండి అంటే మౌనంగా ఉంటున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును, నాకు మొర్రపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను, నాకు మొర్రపెట్టుము నేను నీకు సహాయం చేసేదను అని దేవుడు ఇంత విపులంగా క్షుణ్ణంగా మాట్లాడుతూ ఉన్నా సరే, మీకేం కావాలో అడక్క, మీకేమి లేవో కోరక, మీకేం రావాలో అడక్క, ప్రార్థన అయిపోయిన గబ్బా 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 అజానుభావులాగా అడుగులు వేసుకుంటూ వచ్చేస్తారు ఇక్కడికి. నేను రూల్స్ మారుస్తున్నా. వచ్చిన వాళ్ళు ఎల్లా నాకు ప్రార్థన చేసేలా. నా తల ఇవ్వను కానీ మీకు నా తల ఎందుకు ఇస్తాను, నేను ఇక్కడే ఉంటాను దూరంగా. వచ్చిన వాళ్ళు ఎల్లా లక్ష్మి వస్తుంది కదా, వచ్చిన వాళ్ళు అందరూ 300 మంది నాకు ప్రార్థన చేసి వెళ్ళాలి అన్నాను అనుకో, నేను తండ్రి యొక్క అంటాను కదా, ఆ దెబ్బకి మొత్తం అస్తమానం చేయించుకోవడమే తప్ప ప్రార్థన చేసుకోవడం ఎప్పుడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు అలా మాయమైపోతున్నారు. ఒక వారం నేను చూశాననుకో, నేను ఆ చివరికి వెళ్ళి నిలబడి అక్కడి నుంచి తండ్రి మిమ్మల్ని దీవించును, అక్కడి నుంచి ఆశీర్వాదం ఇస్తాను. ఎక్కడ తప్పించుకుంటారు మీరు? దేవునికి స్తోత్రం. ఎవరు కనపడితే వాళ్ళు కొన్ని ఫోన్లు వస్తాయండి నాకు, వాళ్ళు ఎవరికి చేశారో కూడా తెలియదు. ఆ టీవీలో చూస్తారో యూట్యూబ్లో చూస్తారో, మొత్తానికి ఫోన్ నెంబర్ చేయగానే హలో ఎవరండి అంట. మళ్ళీ వాళ్ళని నన్ను అడుగుతా, ఏ ఊరండి, ఎక్కడండి మీరు పాస్టర్? మళ్ళా నాకు క్వశ్చన్లు వేస్తారు. నాకు ఆవిడ టైం బాగుంటే బాగానే ఉత్తరాలు వస్తాయి, ఆవిడ టైం బాగాలేకపోతే మాత్రం దేవునికి స్తోత్రం. అంతే, ఫోన్ అట్టు కూర్చోవడం, కనపడ్డ నెంబర్కల్లా ఫోన్ చేసేయడం, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థనలు పెట్టుకోండి, ఉపవాసం ఉండండి అంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రాత్రి నేను చెప్తున్నటువంటి విషయం, ఆగస్టు మాసంలో ప్రవేశించబోతున్నాం. మనము ఎక్కువ ప్రార్థన చేయాలి. చెప్పండి, మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. అందుకనే దేవుడు ప్రార్థన గురించి ఇన్నిసార్లు వ్రాయించాడు, ఇన్నిసార్లు చెప్పిస్తున్నాడు. ప్రార్థన వృత్తాంతాలు ఇన్ని మన ముందు పెట్టాడు. ఏలియా ఇలా ప్రార్థన చేశాడు, ఎలీషా ఇలా ప్రార్థన చేశాడు, దావీదు ఇలా ప్రార్థన చేశాడు, అబ్రహాం ఇలాగా. ఏంటి వృత్తాంతాలు? పౌలు గారు, అపోస్తలులు, ఈ వృత్తాంతాలని ఎందుకు? మనం కూడా వారి వలె, వారిని పోలి మనం కూడా ప్రార్థిస్తామని. దేవునికి స్తోత్రం.